నియంత్రణ లేని మనసు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనసు విజయ తీరాల వైపు నడిపిస్తుంది. మిత్రమా, జీవితం చిన్నది. లోకుల విమర్శలకు చింతించకు. నచ్చిన పని చేసే మనసుకు తప్పనిపిస్తే సరిచేసుకో మిత్రమా. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపు చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాము. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకేస్తే శిఖరాగ్రం మీదికి చేరుతాము. నీ భవిష్యత్తు కోసం నువ్వు ఎప్పుడూ వేసే చిన్న చిన్న అడుగులే రేపటి పెద్ద పెద్ద అవకాశానికి దారితీస్తుంది. చేసే వృత్తి పట్ల గౌరవం ఉండాలి. చేసే పనిలో నిబద్ధత ఉండాలి. వేసే అడుగులో ధైర్యం ఉండాలి. చెప్పే మాటల్లో ప్రోత్సాహం ఉండాలి. పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉండాలి. దూరం పెడితే మనిషి విలువ తెలుస్తుంది అనేది ఆనాటి మాట. దూరం పెడితే మనిషినే మర్చిపోతారు అనేది నేటి మాట. నష్టం లేని వ్యాపారం లేదు. ఇష్టం లేని వ్యవసాయం లేదు. బాధలు లేని సంసారం లేదు. సమస్య లేని మనిషి లేడు. ఒత్తిడి లేని జీవితం లేదు. కానీ వీటన్నిటినీ జయిస్తేనే జీవితం మిత్రమా. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా కాళ్ళతో నడిచే వారికన్నా ఊరంతా అప్పులతో కారులో తిరిగే వాళ్ళకే మర్యాద ఇస్తుంది ఈ లోకం. మంచివాడు మొదట కష్టపడవచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడవచ్చు కానీ ఎప్పటికీ గెలవడు. చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. ఓటమి అనేది జీవితంలో సహజం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే బాగుపడడానికి ప్రయత్నం చేయాలి మిత్రమా. పట్టరాని కోపంలో ఉన్నావా? మౌనంగా ఉండు. ఎందుకంటే కోపం బంధాలను విడదీయగలదు. పట్టరాని దుఃఖంలో ఉన్నావా? నిశ్శబ్దంగా ఉండు. దుఃఖం నీ బలహీనతలను లోకానికి చాటి చెప్పి నిన్ను బలహీనునిగా చేయగలదు. పట్టరాని సంతోషంలో ఉన్నావా? నిశ్చలంగా ఉండు. అమితమైన సంతోషం అహంకారాన్ని పెంచుతుంది. నీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకో. అది నిన్ను గొప్పవాడిని చేస్తుంది మిత్రమా.